పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును లోతుగా విచారణ చేసిన పోలీసులు ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు. ఇటీవల విజయవాడలో 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో విక్రయించిన కేసులో ముగ్గురిని బుధవారం అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మహిళలు ఈ విక్రయానికి ముందే ఏడాది వయసు ఉన్న మరో బాలుడిని కూడా కిడ్నాప్ చేసి కర్ణాటక దంపతులకు విక్రయించారని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరించారు. ఇద్దరు బాలులను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్లుగా ఎస్పీ చెప్పారు. విజయవాడ రాజేశ్వరరావుపేట అయ్యప్ప నగర్కు చెందిన ఈ ముగ్గురు నిందితులను మరింత విచారించి సంబంధితులందరినీ కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు. మనకి పటమట ఏరియాలో ఒక లేడీని 10 నెలల బాబుని ఆటోలో ఎక్కించుకుని ఆ లేడీని మన కృష్ణా జిల్లా పెనమలూరు బార్డర్లో పెనమలూరు లిమిట్స్లో దింపేసి ఆ బాబును అక్కడ నుండి కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో కపుల్కి అమ్మడం, అదేవిధంగా బాబుని 24 గంటల్లో మేము రక్షించడం అండ్ రక్షించి రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా ఇనీషియల్గా ఆటో డ్రైవర్ని ఎవరైతే ఇక్కడ కొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఫాలోఅప్గా అక్కడ నుండి వచ్చిన డీటెయిల్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ రోజు పార్టిసిపేట్ చేసిన మిగతా ముగ్గురు లేడీస్ని కూడా ఈరోజు అరెస్ట్ చూపెట్టడం జరుగుతుంది. ఈ రోజును చూస్తే గంటా మేరీ, ఈమె 26 సంవత్సరాలు, రాజరాజేశ్వరిపేట విజయవాడకు చెందినామ. పెడమర్తి కనకమ్మ 23 సంవత్సరాలు, ఈమె కూడా కొత్త రాజరాజేశ్వరిపేట విజయవాడ. అండ్ గండికోట గురమ్మ అన్న లేడీ, ఈమె 30 ఇయర్స్, అయ్యప్ప నగర్ విజయవాడకు సంబంధించిన వాళ్ళు. ఈ ముగ్గురు కూడా ఆటోలో ఈ అఫెన్స్తో పాల్పడి ఈ నేరానికి పాల్పడటం జరిగింది. అయితే వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో వీళ్ళు సిమిలర్ అఫెన్స్ ఇంకొకటి కూడా చేశారన్నది బయటపడ్డది. ఆ అఫెన్స్లో ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఈ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర వచ్చిన ఒక లేడీని కూడా ఇదే విధంగా ఏమార్చి ఆమెను కూడా ఆటోలో ఎక్కించుకుని తాడేపల్లి సమీపంలో ఆమెను దించేసి అక్కడ నుండి ఆటోలో ఆ పిల్లోడితో ఉడాయించి అక్కడ నుండి ఫర్దర్గా ఆ పిల్లోడిని కొంతమందికి మా పిల్లోడే అని చెప్పి ఈ లేడీస్, ముఖ్యంగా ఈ గంటా మేరీ, పెడమర్తి కనకమ్మ అన్న ఇద్దరు లేడీస్ కూడా కనకమ్మ పిల్లోడు అని చెప్పి పెంచుకుంటానికి ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది.